సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నం పార్లమెంట్ లో కూటమి ఎంపీగా 2 లక్షల మెజార్టీతో గెలుపొందిన వల్లభనేని బాలశౌరి 55.73% ఓట్లు లభించాయి. మచిలీపట్నం నుంచి కూటమి ఎంపీగా గెలుపొందిన వల్లభనేని బాలశౌరి 55.73% ఓట్లు సాధించారు. ఆయన 7,24,439 ఓట్లు సాధించి విజయం కైవసం చేసుకున్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ 5,01,126 ఓట్లతో 38.56% ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన గొల్లు కృష్ణకు 2.45%తో 31,825 ఓట్లు లభించాయి. సిహెచ్ బాలశౌరి పేరుతో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థి 0.77%తో 10,028 ఓట్లు సాధించారు. ఇంకా పోస్టల్ బ్యాలెట్లో కూటమి ఎంపీ అభ్యర్థి బాలశౌరి 12,290 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ కు 6,049 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణకు 695 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. మొత్తం 193 పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరణకు గురయ్యాయి. మచిలీపట్నం కూటమి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొల్లు రవీంద్రను పలువురు అధికారులు, మీడియా ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. మచిలీపట్నం కూటమి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొల్లు రవీంద్రను పలువురు అధికారులు, మీడియా ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. భారీ మెజార్టీతో కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నివాసంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారితో కిక్కిరిసిపోయింది. జిల్లాలో పలు శాఖలకు చెందిన వివిధ హోదాలలో అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, హెల్పింగ్ స్పాట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, టీడీపీ, జనసేన అభిమానులు తదితరులు కొల్లు రవీంద్రను పూలమాలతో ముంచెత్తి అభినందనలు తెలిపారు. తనకు అభినందనలు తెలిపిన వారందరికీ కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజింగ్ భార్గవ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత అంతా కూడా కదిలి వచ్చి కొల్లు రవీంద్ర గారిని, కొనకల నారాయణరావు గారిని, బాలశౌరి గారిని కూడా మరి వాళ్ళకి సత్కారం చేసుకోవడానికి పెద్ద ఎత్తున యువత వాళ్ళ ఆర్గనైజింగ్ అంతా వస్తడం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో కూడా మరి హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయాలని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని కానీ, పిల్లలకి పుస్తకాలు, స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం కానీ, ఇంకా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పేదలకు అందజేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు పెద్ద ఎత్తున మరి వాళ్ళకి నీరాజనాలు అర్పిస్తానికి మరి భార్గవ్ గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ సిస్టర్సు, వాళ్ళ మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున మరి తరలి వచ్చారు. వారికి మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఘన విజయం సాధించిన కొల్లు రవీంద్ర గారికి కంగ్రాచులేట్ చేయడానికి మా ఆర్గనైజేషన్ సభ్యులు మొత్తం అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ తలరావడం జరిగింది. నా ఆర్గనైజేషన్ పెట్టి దరిదాపుగా 10 ఏళ్ళు అయింది. ఆల్మోస్ట్ 1400 పైగా సేవా కార్యక్రమాలు చేసాం. నా మొదటి కార్యక్రమం కొల్లు రవీంద్ర గారితోనూ, కొనకల నారాయణరావు గారితోనే మొదలైంది. ఇక్కడ అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు అంతే చేసాం. దరిదాపుగా 300 పైగా మాజీ మేయర్ బాబా ప్రసాద్ గారితో చేసే అదృష్టం నాకు కలిగింది. సో మమ్మల్ని ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్న వీళ్ళకి ఉడతా భక్తి సాయం కింద మేమందరం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కంగ్రాచులేట్ చేసి ఈరోజు ఒక సెలబ్రేషన్ చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ వరకు రావడం జరిగింది. నాతో వచ్చిన 100 మంది నా ఆర్గనైజేషన్ మెంబర్స్ కానీ, లేకపోతే ఇక్కడ వరకు వచ్చిన నాయకులకు కానీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నా. అలాగే ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులు ముగిశాయి. ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, కథల పోటీలు జరిపారు. ఈ 2 అంశాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్రంథాలయ ఆవరణలో జరిగిన వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో డివైఈఓ శేఖర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కోన వెంకటేశ్వరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాంబశివరావు, పోతరాజు, రోటరీ క్లబ్ కార్యదర్శి అనుపమ తదితరులు పాల్గొన్నారు. తారీఖు నుంచి ఈ రోజు వరకు కండక్ట్ చేయడం జరిగింది. ఈ 20 రోజులు కూడా ఈడేపల్లి గ్రంథాలయంలో మనకి రోజువారీ డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్, శ్లోకాలు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, గ్రామర్, మెడిటేషన్ ఈ క్లాసులన్నీ నిర్వహించడం జరిగింది. కావున స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వేసవకాల సెలవుల్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని మేము ఆశించాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా చాలా సుబ్రహ్మణ్యం అందరూ కూడా ఈ వేసవకాలం సెలవుల్ని అందరూ కూడా ఈ క్లాసులను ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రతి వారం కూడా గ్రంథాలయంలో ఆదివారం కూడా వీలవ్ రీడింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో కూడా మన సార్లందరూ కూడా మీ అందరికీ వచ్చి నేర్పించడానికి వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఈ రోజుతో సమర్థ్యం అయిపోయింది అనుకోమాకండి. డిఎస్ కొటారి అని ఆయన ఒక ఆయన చెప్పారు 1964లో.
భారతదేశ భవితవ్యము నేడు తరగతి గదిలో తయారవుతున్నది అని. బయట ఉన్న తరగతి గదుల కన్నా ఇది చాలా డిఫరెంట్ తరగతి గది. ఎందుకంటే హెమాహెమీలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి 23 ఏళ్ళు అయింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనే పోస్టు చాలా కీలకమైన పోస్టు విద్యారంగంలో. అటువంటి డివైఈఓగా ఇంత యంగ్ అండ్ డైనమిక్ డివైఈఓ నేను ఇప్పుడు చూడాల. ఫర్ ద ఫస్ట్ టైం సింగర్ సార్ నాకు ఎప్పటి నుంచో తెలుసు ఈ స్థాయికి, డివైఈఓ స్థాయికి కీలకమైన పోస్టులోకి వస్తారని కూడా తెలుసు. ఆయన కీన్ అబ్జర్వేషను, మంచి దీక్ష, పట్టుదల దీనికి కారణం. ఆయన ద్వారా మన విద్యారంగానికి ఎన్నో లాభాలు చేకూరుతాయని నమ్ముతున్నాను నేను. అభినందిస్తున్నాను వాళ్ళందరినీ కూడా. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నుకున్నందుకు రాబోయే కాలంలో వాయు భారతంలో ఈ పిల్లలందరూ ఎదిగి మంచి పౌరులుగా ఉండి ఈరోజు ఒక రాజుగారు చెప్పినట్టు మన రెగ్యులర్ అకాడమిక్ దాంతోపాటు ఒక ఆర్ట్ అనేది ఒక రకమైనటువంటి ఒక అది గేమ్స్ అనండి, ఇంకోటి అనండి, తర్వాత ఆర్ట్ అనండి, లేదా డ్రాయింగ్ అనండి, అలాంటివి నేర్చుకుంటే ఏమవుతుందంటే డైవర్ట్ అవ్వడానికి పెద్ద అవకాశం ఉండదు. రెగ్యులర్గా చేసేటువంటి మన ప్రొఫెషన్తో పాటు కొంత చేంజ్ కోసం మనం ఎక్కువ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవో రకరకాల ఎంగేజ్మెంట్స్ కోసం ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అది మంచి నా ఓటమికి నేనే బాధ్యత వహిస్తున్నా అని పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ పేర్కొన్నారు. నా ఓటమికి నేనే కారణం అని నేనే బాధ్యత వహిస్తా అని పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ పేర్కొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి అబద్దాలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు. అబద్ధ వాగ్దానాలు చేయటం తెలుగుదేశం పార్టీకి అలవాటని, ఈ నియోజకవర్గంలో గాని రాష్ట్రంలో గాని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే నిలదీస్తామన్నారు. ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందనే దానిపై విశ్లేషించుకుంటామన్నారు. పరిపాలనలో ఏ విధమైన లోపాలు జరిగాయి, ప్రజలు ఈ విధంగా ఎందుకు తీర్పు ఇచ్చారనే దానిపై నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడి దీనిపై అధ్యయనం చేస్తామని ఆయన అన్నారు. పామరులో నూతనంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వర్ల కుమార్ రాజాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పామరు నియోజకవర్గానికి మంచి పరిపాలన అందించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడానికి కారణం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, వాటి మీద విశ్లేషించుకొని ఎందుకు ఈ విధంగా ఫలితాలు వచ్చినాయి, ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏం మిస్ అయ్యాం అనేది నిన్న ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా విశ్లేషించుకుని ఇంకా రాబోయే కాలంలో కూడా పరిపాలనలో ఏమి లోపం జరిగింది, ప్రజలు ఎందుకు ఆ విధంగా తీర్పునిచ్చారు అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలతోనే మాట్లాడి తప్పకుండా దీని మీద అధ్యయనం చేసి మళ్ళా రాబోయే కాలంలో ప్రజలకు మంచి సేవ అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ సమాజంలో అంటే స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముందుకెళ్ళారు. అంటే ఒక అన్ని సిస్టమ్స్లో కూడా సంస్కరణ తీసుకొచ్చారు. దాదాపుగా రైతుల విషయంలో కానీ, అవ్వాతాతల విషయంలో కానీ, చదువుకునే పిల్లల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు పరిపాలనా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలు మరి ఇటువంటి విలక్షణమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో ఒకసారి మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మన నాయకత్వం అంటే ప్రజల మనోభావాల అనుగుణంగానే వెళ్ళాలి, ఆ విధంగా అవన్నీ కూడా విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. పోతేపల్లిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం జరిపారు.
పోతేపల్లిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం జరిపారు. 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేసిన అనంతరం అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల 2వ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు తెలిపారు. పోతేపల్లి ఆటో నగర్లో వెంచేసి ఉన్నటువంటి విజయ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయం నందు ఈరోజు భక్తులందరి యొక్క సహాయ సహకారములతో గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నదండి. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లార్చెట్టిపాలెం, పొట్లపాలెం, ఉల్లిపాలెం మరియు మచిలీపట్నం, ఆటోనగర్, జ్యువెలరీ పార్కు భక్తులందరూ కూడా విరివిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు అమ్మవారు వారందరినీ కూడా కాపాడాలని ప్రార్థిస్తూ జ్యువెలరీ పార్కు, ఆటోనగరు వ్యాపారస్తులందరినీ కూడా అమ్మవారు వారి యొక్క వ్యాపార అభివృద్ధి యందు అమ్మవారికి సంకల్పం కలగాలని చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా పోతేపల్లి ప్రజలు అందరికీ కూడా అమ్మవారి యొక్క దీవెనలు ఆశీస్సులు అందరికీ కలగాలని ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులందరినీ కూడా వారి ఇంటిల్లపాది శరీర అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు కలుగజేయాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నామండి. జై భవాని, జై జై భవాని. ఎన్డీఏ నాయకుడిగా నరేంద్ర మోడీ మరొకసారి ఎన్నిక కావడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఎన్డీఏ నాయకుడిగా నరేంద్ర మోడీ మరోసారి ఎన్నిక కావడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. నరేంద్ర మోడీ విజన్ ఉన్న నాయకుడని, అందుకే ప్రజలు 3వసారి మోడీకి పట్టం కట్టారని అన్నారు. దేశ ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన మోడీకి వారు అభినందనలు తెలిపారు. మోడీ నాయకత్వాన్ని బలపరిచిన ఎన్డీఏ కూటమి నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, రాము, పాండు రంగారావు, రంగనాథ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఎన్డీఏ పక్ష నేతలంతా కలిసి ఏకగ్రీవంగా నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా సపోర్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే భారతదేశంలో వాస్తవంగా ఆయన చేసిన పనులన్నీ కూడా ఒక దేశ ప్రధాని ఇంకొక దేశ ప్రధాని కాళ్ళ మీద పట్టడం మనం ఎప్పుడూ చూడలేదు. అది ఆయనే చూపించాడు. అట్లాగే ఒక దేశ ప్రధాని ఇంకో దేశ ప్రధాని బాస్ అంటం కూడా ఆయనే చూపించాడు. అలాగే కరోనా లాంటి విపత్తుని ఈ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధానమంత్రి ఆయనే. అలాగే పాకిస్తాన్ లాంటి చిన్న దేశాన్ని కూడా మనకే బూచీగా చూపించిన గవర్నమెంట్ను చూసి పోయి ఆడుకోరా అన్నంత ఈజీగా తీసుకుని పాకిస్తాన్ని, చైనాని కూడా చూసుకుందాం అన్నంత స్థాయికి తీసుకెళ్ళింది కూడా ఆయనే. రక్షణ శాఖలో విపరీతమైన మార్పులు, అవినీతి రహిత పరిపాలన, ఆరోగ్యానికి పెద్దపీట వేయటం, అట్లాగే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఆయన ఎన్నో విషయాల్లో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇంకా మాకు వాస్తవంగా చెప్పాలంటే మేము 303 సీట్లు పైన వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. ఏదో కొన్ని లోకల్ కారణాలు, కొంత అశ్రద్ధో ఏదో జరిగి మొత్తానికి కొన్ని సీట్లు తగ్గినప్పటికీ కూడా మాకు ఇది వాస్తవంగా ఒక భారతీయ జనతా పార్టీకి 242 సీట్లు వచ్చినాయి. అట్లాగే కాంగ్రెస్ కూటమికి మొత్తం అందరికీ కలిపి 200. మోడీ గారు 3వసారి ఎన్డీఏ నాయకుడిగా ఎన్నుకొని ప్రధానమంత్రిగా 3వసారి అధికారం చేపట్టడానికి నాయకులందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. చాలా సంతోషం. ప్రతిపక్ష నాయకులందరూ కూడా కాంగ్రెస్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీపై విష ప్రచారం చేశారు. రాజ్యాంగాన్ని తొలగిస్తారని చెప్పి, అలాగే ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి రిజర్వేషన్ తొలగిస్తారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. తప్పితే మేము దేశానికి చేస్తాము, మా ఎజెండా ఇదని చెప్పి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో తప్పుదోవ పట్టించారు ప్రజల్ని. అయినప్పటికీ కూడా దేశాభివృద్ధి, దేశ రక్షణ, ఆరోగ్యంగా రంగ విషయంలో మరి మోడీ గారి ప్రజలందరూ కూడా వెన్నంటే ఉండి ఆయనకి 3వసారి కూడా అధికారం ఇచ్చారు. దీనికి మేమంతా కూడా ఇవాళ మా పార్టీ శ్రేణులంతా కూడా జిల్లా పార్టీ ఆఫీసులో ఆనందంగా మన బందరపట్నం భారతీయ జనతా పార్టీ ఆఫీసులో మన మోడీ గారు 3వసారి ప్రధాని అవటం చాలా ఆనందదాయకం. కాంగ్రెస్ నాయకులు ఎన్ని చేసినప్పుడు కూడా మళ్ళీ మాకు రావాల్సిన సీట్లు కన్నా 1-2 తక్కువ వచ్చినప్పుడు కూడా 242 సీట్లు ఏకంగా వచ్చినాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చూసి వారలేక కాంగ్రెస్ నాయకులు ఏదో చేద్దాం ఉన్నారు, చేసినప్పుడు ఏమీ కాలేదు. మళ్ళీ 4వసారి కూడా మన నరేంద్ర మోడీ గారు వస్తారు. మళ్ళీ మీరు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా. ఈరోజు దేశం అంతా అన్ని దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి గురించి చెప్పుకుంటున్నాయంటే ఆయన చేసిన సేవలు, కరోనా టైంలో కానీ మరి ఉచిత రేషన్ కానీ అన్నీ కూడా ఆయన చేశారు. ఆ నిరుపేదలకి అవన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకునే మళ్ళీ ఆయనకి పట్టం కట్టారు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పట్టం కడతారని చెప్తూ చాలా తీసుకున్నాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.